అందరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి ప్రదర్శించినప్పుడే ఆ నైపుణ్యం నలుగురి దృష్టిలో పడుతుంది. వెదురు పుల్లలతో అద్భుత కళాఖండాలు తయారు చేస్తున్న సుబ్రహ్మణ్యం ఇందుకు ఉదాహరణ. నిరక్షరాస్యుడైనప్పటికీ నమ్మిన కళను బతికించేందుకు, ఆ కళను 10 మందికి పరిచయం చేసేందుకు నిరంతరం తపన పడుతున్నాడు ఆ కళాకారుడు. కళకు కాదేది అనర్హమని నానుడి. గుంటూరు అరండల్పేటలో ఉంటున్న సుబ్రహ్మణ్యం వెదురు కర్రతో అదిరే కళాఖండాలను తయారు చేస్తున్నారు. 30 ఏళ్ల కిందట తమిళనాడు నుంచి వలస వచ్చిన ఈ పెద్దాయన ఓ గురువు దగ్గర నేర్చుకున్న విద్యను ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. ఈఫిల్ టవర్, టైటానిక్ షిప్, హంస వాహనం ఇలా వేల కొద్దీ భిన్న కళారూపాలను వెదురుతో అలవోకగా మలుస్తున్నారు. సుబ్రహ్మణ్యం చదువుకోకపోయినా సునిశిత పరిశీలన, ఏకాగ్రతతో విభిన్న కళాఖండాలను తయారు చేస్తున్నారు. ఆయన చేతుల్లో రూపుదిద్దుకున్న బొమ్మలు గుంటూరులో ఎంతో మంది ఇళ్లలో కొలువుతీరాయి. సుబ్రహ్మణ్యం కష్టానికి తగిన గుర్తింపు, ఆదాయం లభించలేదు. అయినా ఏనాడు కుంగిపోలేదు. కళను బతికించాలన్న తపనతో ముందుకు సాగుతున్నారు. తను నేర్చుకున్న విద్యను 10 మందికి నేర్పించాలన్న ఆలోచనతో విద్యార్థులకు అప్పుడప్పుడు మెళకువలు నేర్పిస్తున్నారు. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి అన్నం లేదు. మామూలుగా మా మధ్య తరగతి రోడ్డు మీద బతికే వాళ్ళకి ఏదో ఒకటి ఎప్పుడో ఒకటి అమ్ముకుంటా ఇట్లా జీవిస్తున్నాం. ఇప్పటి వరకు చాలా 8 సంవత్సరాల నుంచి ఒక 30-100 పడవల దాకా నేను చేసి ఉన్నాను. ఒక 40 ఈఫిల్ టవర్ దాకా చేసి ఉన్నాను. కాలేజీలో కుర్రలకు కూడా నేర్పిస్తాను. ఉమెన్స్ కాలేజీ, ఎన్ఆర్ఐ కాలేజీ ఇలాంటి కాలేజీల్లో కుర్రోళ్ళు వచ్చి నా దగ్గర నేర్చుకుని కూడా పోతారు. వాళ్ళకి వస్తువు కూడా తయారు చేసి ఇస్తా ఉంటాను. గుంటూరులో చిత్రకారుల సంఘం సుబ్రహ్మణ్యం కళను ఆదరించి ఆయనకు చిన్న దుకాణం ఏర్పాటు చేసింది. అక్కడే ఈ వెదురు బొమ్మల కళాకారుడు సరికొత్త ఆకృతుల్ని సృష్టిస్తూ కళాభిమానుల్ని ఆకర్షిస్తున్నాడు. పడవల ఆకృతిలో ఎక్కువగా బొమ్మలు రూపొందించడం వల్ల అందరూ అతన్ని పడవల సుబ్రహ్మణ్యం అని పిలుస్తారు. గుంటూరులో ఎక్కడ మాకు తెలిసి ఇలాంటి వర్క్ చేసేవాడు ఎక్కడ కనపడలేదు. ఆయన ఒక్కడే చేస్తా ఉంటాడు. కానీ ఆయన చేసిన పనికి ఫలితం రాదు. ఎవరో ఒకళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు కొంటా ఉంటారు. కొంతమందికి లేని వాళ్ళకైతే మేము ఇవ్వలేమండి డబ్బులు అంటే ఆయన ఎంతో కొంతకి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన కూడా బతకాలి కాబట్టి. ఆయన్ని చూసి చాలా మంది ఇక్కడ ఇన్స్పైర్ అవుతా ఉంటారు. బాగా విపరీతంగా వచ్చి చూస్తూ ఉంటారు. నేను ఎక్కడ చూడలేదు ఈ కళ. నాకు ఆకర్షణగా అనిపిస్తుంది. నేను డైలీ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఎలా చేస్తారు, ఏంది, ట్రావెల్ ఫవర్, మళ్ళీ ఆ పడవలు, మళ్ళీ ఇలా మొత్తం చూస్తూ ఉంటాను. ఆయనగా ఓన్ హౌస్ కూడా ఇక్కడ లేదు. రెంట్ కట్టుకుంటూ చాలా కష్టపడుతున్నారు. ఒకవేళ మన గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక చిన్న ఇల్లు గాని, ఏదైనా ఇల్లు స్థలం గాని, ఇల్లు గాని ఆయనకి దారి చూపిస్తే వారికి, వారి కుటుంబానికి కూడా కొద్దిగా ప్రయోజనంగా ఉండిద్ది. చాలని ఆదాయంతో కష్టాలు ఎదుర్కొంటున్నా కళను బతికించాలన్న సుబ్రహ్మణ్యం తపన అందర్నీ ఆకట్టుకుంటోంది. అతని కళ మరింత ప్రజాదరణ పొందాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.